ఏంటి మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు రంగంలో దిగినట్లున్నాడు. డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. నన్ను అరికాళ్ళు పైకెత్తిచ్చి నా కళ్ళకు గంతలు కట్టి నన్ను చితక కొట్టుడు కొట్టి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఆసుపత్రిలో రిపోర్ట్లు తారుమారు చేసి ఈ మొత్తం కుట్రలకి మొత్తం కుతంత్రాలకి ఈ మొత్తం నన్ను హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరి మీద విచారణ జరిపి వాళ్ళ తోలు తీసి వాళ్ళ తాట తీసి అవకాశం ఉంటే నాకు కూడా ఒక గంట అప్పచెబితే నేను కూడా వాళ్ళకి నా స్టైల్లో నేను ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతానో నేను కూడా ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకునేదానికి కొద్దిగా ఏమన్నా అవకాశం ఫెసిలిటీ సౌలభ్యాలు ఏమైనా ఉన్నాయా అని పాపం పోయి ఒక రిప్రజెంటేషన్ ఎంక్వైరీకి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. సరే ఆయనకు ఒక గంట టైం ఇవ్వటం అయితే సాధ్యం కాదు, కానీ ఎంక్వైరీ ఇవ్వటానికి అయితే సాధ్యమైద్ది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి పర్సనాలిటీ మళ్ళీ వాళ్ళ మీద పడినా కూడా కొద్దిగా కష్టమే. సరే అందుకని పాపం మొత్తానికి ఆయన అయితే చివరిగా నాకు ఆ ఎంక్వైరీ చేసి పెట్టండి అని అడిగినట్టున్నారు. మరి ఏంటి దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఇప్పుడు? మరి వాళ్ళు ఎవరు ఏంటి, ఆయన అసలు ఎవరు ఎత్తుకొని పోయారు, ఎవరు ముసుకేసి కొట్టిన వాళ్ళు ఎవరు? పాపం ఆ రోజు నాకే ఆయన ఆ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నాకు అక్కడ ఉన్న లక్ష్మీనారాయణ గారు అని అడ్వకేట్, ఆయన ఫోన్ చేశారు. నేను ఆయన ఫోన్ చేశాను, ఆయన అడ్వకేట్ కదా అని. ఇప్పుడే ఇక్కడ ఉన్నారు, పాపం ఆయన బాగా కొట్టారు అంటున్నాడు. కొట్టడం ఏంటంటే ఊరుకోండి అంటున్నా నేను. కొట్టడం ఏంటండి లాయర్ గారు, ఎట్లా కొడతారండి ఊరుకోండి అంటున్నా. లేదండి తగ్గొట్టారండి చూడండి అండి అని చెప్పి ఆయన ఫోన్ ఇస్తున్నాను. ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే పాపం రఘురామకృష్ణరాజు గారు, వంశీ గారు బేభత్సం కొట్టారండి, నన్ను చంపాలని చూశారండి, అన్యాయం అయిపోయిందండి, నన్ను రాత్రి అంతా హింసించి పారేశారండి, బతుకుతానో లేదో భయంగా ఉందండి, కాపాడండి అన్నారు. అదేందండి కొట్టడం ఏంటంటే కొట్టారండి అని చెప్పి అన్నారు. ఫోటోలు పంపిస్తానని చెప్పి నెమ్మటి ఆ ఫోటోలు కూడా పంపించారు ఆయన. ఎక్కడ కోర్టు హాల్లో బయట నుంచి. నేను ఫస్ట్ కొట్టారంటే నమ్మలే. ఒక ఎంపీని, వాళ్ళ పార్టీ ఎంపీని, త్రిగులార్ లాంటి వాడి వ్యక్తిని కొడతారా ఎవరన్నా? పోలీసులు కొడతారా? ఎంత తిమ్మిరెక్కితే కానీ ఈ పని చేసి ఉండరు. ఎంత మదం ఎక్కితే కానీ ఆ పని చేసి ఉండరు. మరి ఇప్పుడు దానికి సంబంధించి మరి ఇప్పుడు ఆయన ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎంక్వైరీ చేయాల్సిందే. ఎవరైతే కొట్టించినటువంటి వాళ్ళు, కొట్టినటువంటి వాళ్ళని, వీడియో చూసినటువంటి వాళ్ళని, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినటువంటి వాళ్ళని, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే మార్గంలోకి డైవర్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తకిడదోం చేయాల్సిందే. అది అప్పుడు దాకా ఆయన ఊరుకోడు. లేకపోతే ఆయన కొద్ది రోజులు చూసి ఇక ఏదైనా ఒక టైం తీసుకొని ఆయనే పోయి కొట్టన్నా వస్తాడు. నీళ్ళు ఏమంటావు మరి? అంటే ఈ 5 ఏళ్లలో ఆయన అణచివేతకు గురైనంతగా మరొకరు అవ్వలేదు సార్. ఎంపీ రఘురామకృష్ణరాజు మొన్నటి వరకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి అధికార పార్టీలో ఉండి కూడా అవమానాలతో పాటు వేధింపులకు గురైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. ఎంత తీవ్ర స్థాయిలో వేధింపులకు గురయ్యాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు యావత్తు దేశం కూడా ఆ రోజు చూసిన పరిస్థితి. ఆయన్ని ఎట్లా అయితే లిఫ్ట్ చేశారో ఆ తర్వాత సిఐడి ఇంట్రాగేషన్ పేరుతో ఏం చేసిందో అందరం చూసాం. కోర్టు ఆదేశాలతో, కోర్టు ఉత్తర్వులతో ఆ రోజు అయితే ఆయన బయటపడ్డారు. కానీ ఇన్ కేస్ కొత్తగా లోపల ఉండాల్సి వస్తే ఆయన ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు అనేది ఊహించడానికి కూడా ఆయన ఖచ్చితంగా అంటే ఊహకు కూడా అందదు. అలాంటి రిజల్ట్ అయితే ఆయన విషయంలో జరిగి ఉండేది. అనూహ్యంగా ఆ రోజు కోర్టు కొంత ఆయనకి ఏదో న్యాయం చేపట్టి సరిపోయింది. అప్పుడు జరిగిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేయండి అంటూ కూడా ఆయన ఏదైతుందో పోలీసు అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వ పాలకులు, వారి పెద్దల యొక్క జేబు సంస్థగా పోలీస్ శాఖ మారడాన్ని మనం చూసాం. ఆ జేబులోనే ఏదైతే ప్రభుత్వ పెద్దల జేబులోనే పోలీస్ శాఖ ఉంది కదా, అప్పుడు న్యాయం జరగదని చెప్పి ఆయన ఇప్పుడు ఆ న్యాయం కావాలి, నాకు జరిగిన అన్యాయం పైన అంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా దాని మీద విచారణ జరిగే అవకాశాలని, బాధ్యులపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో అదొక ఏదైతుందో హిస్టరీకి ఎక్కినటువంటి ఘటన సార్. అంటే అంత వేధింపులు జరిగే పరిస్థితి ఉంటుందంటే అదొక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో జరిగిద్దో జరగదో చెప్పలేం. కానీ రఘురామకృష్ణరాజుకి జరిగిన ఒక ఎపిసోడ్ అయితే ఒక చరిత్రలో నిలిచేటటువంటి అంశం. దాని విషయంలో ఖచ్చితంగా న్యాయం నాకు ఇప్పుడు కావాలి, అప్పుడు న్యాయం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి నాకు జరిగిన అన్యాయం పైన న్యాయం చేయండి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తా అనేది కాలం నిర్ణయిస్తుంది సార్.